నమస్కారం అందరికీ. వికీ కౌశల్ నటించిన ఛావా సినిమా ఇప్పుడు భారతదేశంలో ఒక సెన్సేషన్ లా మారింది. సంభాజీ మహారాజ్ గురించి చెప్పిన ఈ బయోపిక్ బాక్సాఫీస్ దగ్గర ₹353 కోట్ల వరకు వసూలు చేసి ₹400 కోట్ల క్లబ్ కి దగ్గరిలో ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఒక పెద్ద కాంట్రోవర్సీలో పడింది. ఈ విషయం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఛావా సినిమాలో గానోజీ మరియు కాన్హోజీ షిర్కేని బిట్రేయల్స్ చేసిన వాళ్ళని చూపించడం వాళ్ళ డిసెండెంట్స్ చాలా కోపంగా ఉన్నారు. మరియు వాళ్ళు సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ ఉతేకర్ మీద ₹100 కోట్ల డెఫమేషన్ కేసు ఫైల్ చేశారు. ఈ క్యారెక్టర్స్ ని మరాఠీ యాక్టర్స్ సువ్రత్ జోషి అండ్ సారంగ్ సథాయే నటించారు. సినిమాలో వాళ్ళు ముఘల్స్ కి సంభాజీ మహారాజ్ లొకేషన్ చెప్పి బీట్రే చేసినట్టుగా చూపించడం జరిగింది. ఈ పోర్ట్రేల్ వల్ల షిర్కే ఫ్యామిలీ ఎంటా కోపం హిస్టరీ డిస్టార్ట్ చేశారు అని అలిగేషన్స్ వేయడం జరిగింది. ఫిబ్రవరి 20 రోజున షిర్కే ఫ్యామిలీ ఒక లీగల్ నోటీస్ పంపించి వాళ్ళ ఫ్యామిలీ రెప్యుటేషన్ కి తేడా కలిగింది అని సినిమా మేకర్స్ మీద ఫైర్ అయ్యారు. వాళ్ళ డిమాండ్ ఏంటి అంటే ఆబ్జెక్షనబుల్ సీన్స్ ని మూవీ నుండి రిమూవ్ చేయాలి. కానీ షిర్కే ఫ్యామిలీ మాత్రం స్టేట్ వైడ్ ప్రొటెస్ట్ చేయడం కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మేకర్స్ ఆబ్జెక్షనబుల్ సీన్స్ డిలీట్ చేస్తారా? సినిమా ఇంపాక్ట్ తగ్గుతుందా? చూడాలి మరి మీరు ఈ మ్యాటర్ గురించి ఏమి అనుకుంటున్నారు? మేకర్స్ ఈ సీన్స్ డిలీట్ చేయాలా? కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.